హలో అండ్ వెల్కమ్ టు మీ ధను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి ఉగాది పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. మరి ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి ఎలా చేయాలో ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. అన్నిటికంటే ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా కొత్త చింతపండుని తీసుకుని కొంచెం నీళ్లు పోసి ఇలా నానబెట్టాలి. నానబెట్టిన చింతపండుని ఇలా స్ట్రెయిన్ చేసి చింతపండు రసంని ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ తీపి కోసము 3 టేబుల్ స్పూన్ తురిమిన బెల్లంని ఒక బౌల్లోకి తీసుకొని దానిలోకి 2 స్పూన్స్ వాటర్ పోసి బెల్లంని కరగబెట్టండి. ఇలా కరిగిన బెల్లంని చింతపండు రసంలోకి ఇలా ఫిల్టర్ చేసుకోండి. బెల్లంలో ఏమైనా నలుకలు ఉంటే వచ్చేస్తాయి. ఇప్పుడు కారం కోసం 1/2 టీ స్పూన్ నల్ల మిరియాలు ఇలా దంచుకుని ఆ మిరియాల పొడిని పచ్చడిలోకి కలుపుకోండి. ఉప్పు టేస్ట్ కోసం సైంధవ లవణం 1/2 టీ స్పూన్ కలుపుకోండి. అలానే చేదు కోసము వేప పువ్వు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. అలానే వగరు కోసము మామిడి పిందెని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోండి. పిందెలో అయితేనే వగరు ఉంటుంది, పులుపు తక్కువగా ఉంటుంది, అందువల్ల మనం పిందెనే వాడతాము. ఈ పచ్చడిని తిక్కుగా చేయడం కోసము అరటిపండు కూడా మ్యాష్ చేసి కలుపుకోండి. అరటిపండు వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. అలానే సమ్మర్లో బెల్లంతో కలిపిన అరటిపండు తినడం వల్ల హెల్త్కి కూడా మంచిది. యాక్చువల్గా మన పండుగలన్నిటి వెనకాల సైంటిఫిక్ రీజన్ ఉంటుందండి. ఈ సీజన్లో స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అందుకే వేప పువ్వు, పచ్చి మామిడి, కొత్త చింతపండు ఇవి మనం తీసుకోవడం చాలా అవసరం. అందుకే వీటన్నిటిని మన పూర్వీకులు మనకు ఉగాది పచ్చడి రూపంలో అందజేశారు. మరొక్కసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.